సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ, ఈ వీడియో నీకు ఎప్పుడైతే కనుక నీ కళ్ళ ముందు కనిపిస్తుందో ఆ సమయంలో నీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యని మనసులో తలచుకుంటూ నా అరచేతిని తాకు తల్లి, నువ్వు ఏదైతే కనుక కోరుకుంటున్నావో అది నీ కళ్ళ ముందు ఉంటుంది అని చెప్పి బాబా మనకి ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి. ఈయన జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో నైపుణ్యం కలిగిన వారు. ఈయన దగ్గర అండి నిజంగా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి కూడా ఈ గురువుగారి దగ్గర పరిష్కారం అనేది కలుగుతుంది. అంటే ప్రేమ, పెళ్లి, మనోవేదన, శత్రువుల సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్య, ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్ ద్వారానే ఆయన పరిష్కరిస్తూ ఉంటారు. అందువల్ల నమ్మకంతో ఈ గురువుగారికి ఒకసారి ఫోన్ చేయండి. ఇంకా ఆయన నెంబరు 9347293375. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. మీరు ఎప్పుడైతే కనుక ఈ వీడియోని మీరు చూస్తూ ఉన్నారో ఆ సమయంలో ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఏ సమస్య గురించి అయితే బాధపడుతూ ఉన్నారో, ఏ సమస్య గురించి అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారో అలాంటి ఒక సమస్యని, ఏదైనా ఒక సమస్య గురించి మాత్రమే అనుకోవాలండి. మనం ఎందువల్లంటే గట్టి సంకల్పం అనేది, కాన్సన్ట్రేషన్ అనేది ఏదైనా ఒక దాని మీద ఉంటేనే గట్టిగా అది జరుగుతుంది అనే ఒక నమ్మకంతో మనం చేసే ఒక విషయం అండి ఇది. అందువల్ల మీ సమస్య ఏదైనా సరే ఇప్పుడు ఈ వీడియో చూస్తూ ఉన్నప్పుడు బాబాతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చక్కగా మీరు మీ సమస్యని ఒక్కసారి తలుచుకోండి. అంటే బాబా, నాకు ఇలాంటి ఒక సమస్య అనేది ఉంది, అది తీర్చండి బాబా అని చెప్పి మీ సమస్యని కోరుకోండి. ఖచ్చితంగా తీరుతుంది అని నమ్మండి. మనందరికీ కూడా అండి చాలామంది కమెంట్స్ పెడుతూ ఉన్నారు, బాబా నా సమస్య ఏంటో మీకు తెలియదా బాబా అని. నిజంగా అండి బాబాకి అన్ని విషయాలు తెలుసు. ఎంతోమంది బాబా భక్తులు ఉన్నారు. అందరూ కూడా ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో అన్నీ కూడా బాబాకి తెలుసండి. కానీ అడగంది అమ్మైనా సరే మనకి అన్నం పెట్టదు అనే ఒక విషయాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం. అలాగే బాబా దగ్గర కూడా మనం నోరు తెరిచి అడగాలండి. ఏ విషయాన్నైనా సరే మన సమస్య ఆయనకి తెలుసు కదా, ఆయనకి తెలియంది ఏముంటుందిలే అని అనుకుంటూ ఉంటాము. కానీ నిజంగా కన్న తల్లి అయినా సరే అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టు అని అంటేనే అమ్మ చక్కగా మనకి అయ్యో బిడ్డకు ఆకలేస్తుందంట ఉండండి అని చెప్పేసి పరిగెత్తుకొని వచ్చి ఎలా అయితే అన్నం పెడుతుందో, నిజంగా అలా అడిగితే ఇంకాస్త ఎఫెక్షన్ అనేది ఎక్కువ అవుతుందండి. అడగటం వల్ల ఏమవుతుంది అని అంటే, నిజంగా ఈ బిడ్డ నోరు తెరిచి అడుగుతుందా, నాతో మాట్లాడుతుందా, మాట్లాడితే బాగుంటుంది అని వినాలి అన్న ఒక ఆశతోటే బాబా కూడా మనం మాట్లాడాలని ఎదురు చూస్తూ ఉంటారండి. అంటే అలాంటి మాటలతో మనం ఎలా చెబుతున్నామో బాబాతో మాట్లాడే విధానం కానీ, మన నోరు తెరిచి అడిగితేనే కదండి ఆయనకి కూడా తెలిసేది మనం ఎలా మాట్లాడుతున్నాం, బాబాని ఎలా పిలుస్తున్నాము అన్న ఒక విషయాన్ని కూడా ఆయన గమనిస్తూ ఉంటారండి. అందువల్ల నోరు తెరిచి అడగాలి మన సమస్యని. బాబా ఇలాంటి ఒక సమస్యతో నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను, ఈ సమస్యని ఖచ్చితంగా మీరు తీరుస్తారని నమ్ముతున్నాను బాబా అని చెప్పి చక్కగా ఇప్పుడు బాబా చెప్పే ఈ మాటల్ని కూడా విందామండి. నిజంగా అండి బాబా ఎప్పుడు కూడా మనకు చెబుతూ ఉంటారు, బాబా నిజంగా షిరిడీలో ఉన్నప్పుడు అండి ప్రతి ఫోటోల్లో కూడా ఆయన కళ్ళని చూసినప్పుడల్లా మన వైపే చూస్తున్నట్టుగా ఎలా అయితే తిరుగుతూ ఉంటాయో కళ్ళు, మనం ఎటువైపు వెళితే అటువైపు చూస్తూ ఉంటాయో అలాగేనండి బాబా అరచేతికి కూడా నిజంగా ఎంతో శక్తి అనేది ఉందండి. అభయ హస్తం అని అంటారు కదా, అభయ హస్తము అని అంటే ఆ హస్తాన్ని, ఆ చేతిని మన తల మీద పెట్టి ఆశీర్వదిస్తే చాలు నిజంగా మన కష్టాలన్నీ కూడా తీరతాయని. అలాంటి ఒక అరచేతిని, అభయ హస్తాన్ని, అభయం అంటే కోరికని, మనకి ఆ కోరికని ప్రసాదిస్తున్నారనమాట. అంటే మన సమస్యని తీరుస్తున్నారనమాట. అందువల్ల అలాంటి ఒక అభయహస్తాన్ని తాకుతూ మనం ఈ సమస్యని మనసులో అనుకుంటూ ఇప్పుడు బాబా చెప్పబోయే ఈ చిన్న ఒక మాటల మట్టుకు విందామండి. అంటే ఒక ఊరిలో అండి ఒక భక్తుడు ఉన్నాడనమాట. బాబా అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే బాబా ఏ పని చెప్తే ఆ పని చేసే ఒక భక్తుడు. ఇంకొక భక్తుడు ఉన్నాడండి, నిజంగా బాబాకి చేయని పూజలంటూ ఏమి లేవు, పరిహారాలు లేవు, అభిషేకాలు లేవు. అలాగా ఎన్నో రకాలుగా అతను చాలా డబ్బులు ఖర్చు పెట్టి బాబా గుడికి వెళ్ళి అన్నదానాలని, అభిషేకాలని చేస్తూ ఉన్న మరొక భక్తుడండి. ఇలా ఈ ఇద్దరు భక్తులు కూడా ఒకరోజు బాబా గుడికి వచ్చి తనకున్న సమస్యలన్నీ కూడా చెబుతూ ఉంటారనమాట. నిజంగా ఫస్ట్ ఉన్న భక్తుడండి, బాబా ఏం చెబితే అది నేను చేయాలి అన్న ఆలోచన అనేది అతనికి ఉంటుందన్నమాట. అతను ఎలాంటి ఒక విషయాన్ని, బాబా సచ్చరిత్రలో చెప్పిన విషయాలు కానీ, అతను ఏదైతే తన కంటికి నిజంగా అనిపిస్తుందో ఇది జరుగుతుంది అన్న నమ్మకంతో ఉంటుందో అది ఖచ్చితంగా చేస్తారనమాట. అలాగా ఆ భక్తుడండి నిజంగా ఒకరోజు బాబా కలలో కనిపించి అతనికి ఏమని మాట్లాడారు అనేది
చూద్దామండి. బాబా చెప్తూ ఉంటారు, నాయనా నీ సమస్యలు తీరాలి అని అంటే కనుక నా చేతిని పట్టుకొని నేను తీసుకువెళ్ళే చోటికి నాతో పాటు రా బాబా, రా తండ్రి అని చెప్పి ఆ భక్తుడిని తీసుకువెళ్తాడండి. తీసుకువెళ్ళినప్పుడు మనం బాబా పిలిస్తే రాకుండా ఉండం కదా, అలాగే అతను కూడా కలలో ఆ బాబా చేతిని పట్టుకొని తన వెనకాలే నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడండి. ఆ నడుచుకుంటూ వెళుతూ ఉన్న దారిలో ఎన్నో రకాల ఆటంకులండి. అంటే మధ్యలో రాళ్ళు రప్పలు రావటం, ముళ్ళు అంటే నడవడానికి చాలా కష్టంగా ఉండే ఒక దారి అనమాట అది. అలాంటి దారి అంతా కూడా బాబానే నడిచి వెళుతున్నారు కదా, మనం నడవడానికి ఏంటి అని చెప్పి చెప్పులు లేకుండా బాబా ఎలా అయితే నడిచి వెళుతూ ఉన్నారో అలాగే ఏంటి అని కూడా అడగకుండా ఆయన వెనకాలే చేయి పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతారండి ఈ భక్తుడు. అలాగే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అసలు దారి అనేది అక్కడ ఉండదన్నమాట, ఏమీ ఉండదు. కానీ అతను బాబా దేవుడు కాబట్టి, భగవంతుడు కాబట్టి ఆయన గాలిలో అయినా సరే ఆయన నడవగలడు. అక్కడ నడవడానికి ఏమీ లేదు, ఖాళీ ప్రదేశం. ఖాళీ అంటే అక్కడ దిగితే పడిపోతామనే ఒక లోయ లాంటిది అనమాట అది. దాంట్లో అడుగుపెట్టి బాబా వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ భక్తుని వెనకాల రమ్మంటున్నారు. ఈ భక్తుడికి అసలు కొంచెమన్నా సరే ఆలోచన వస్తుందండి, అయ్యో ఏంటి ఇక్కడ కాలు పెడితే పడిపోతామేమో లోయలో అని చెప్పేసి ఆగుతామండి. కానీ ఈ భక్తుడు ఆగలేదండి. బాబా చేపట్టుకున్న తర్వాత అతను ఎక్కడికి నడిపించినా సరే నేను నడుస్తాను అని చెప్పి అతను అడుగు ముందుకు వేయడం అనేది జరిగిందండి. నిజంగా ఇంకొక రెండో భక్తుడు ఉన్నాడు కదా, ఈయన ఎన్నో రకాల పూజలు అభిషేకాలు చేస్తూ ఉంటాడు. కానీ ఆ భక్తుడికి కూడా అలాగే కలలో కనిపించి తన సమస్యను తీర్చడం కోసం తన చేతిని పట్టుకొని నడిపిస్తూ ముందుకు రమ్మని అడిగినప్పుడు అతను ఇలాంటి ప్లేస్ ఎప్పుడైతే కనుక అడుగు పెడితే పడిపోతామేమో అని ఆలోచన వచ్చిన ఒక ప్లేస్కి వచ్చినప్పుడు అక్కడే ఆగిపోతాడండి. అయ్యో నిజంగా బాబా మనకి సమస్య తీరుస్తాడో ఏమో, ఆ తర్వాత దేవుడు ఎరుక మనకి ఇట్లాగా ముందు కాలు పెడితే పడిపోతామేమో అని చెప్పేసి భయంతో ఆగిపోతాడండి. ఆ చేతిని కూడా వదిలేస్తాడనమాట ఆ భక్తుడు. అప్పుడు మనం ఇన్ని పూజలు పరిహారాలు అభిషేకాలు అన్నదానాలు చేయడంలో అర్థమే ఉందండి. బాబా మీద నమ్మకం అంటే ఎలా ఉండాలి, బాబాని చేయబట్టుకుంటే మనని ఎందుకు వదులుతారండి. నిజంగా ఎంతోమంది కష్టాల్లో ఉన్నప్పుడు మనకు అనిపిస్తుంది, అయ్యో బాబా నా చెయ్యి వదిలేశారు, అసలు నన్ను పట్టించుకోవట్లేదు అని. ఒక్కసారి ఆయన చెయ్యి మనం పట్టుకున్నామంటే మనం ఎప్పుడైనా సరే మర్చిపోతామేమో, మనం వదిలేయడానికి అవకాశం ఉంటుందేమో, కానీ ఆయన మాత్రం మన చేతిని ఎప్పటికీ కూడా వదలరండి. అందువల్ల ఫస్ట్ భక్తుడు ఆయన నమ్మకానికి తగినట్టుగా చక్కగా పడిపోతానని తెలిసినా కూడా బాబా చేపట్టుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అతను కూడా అతని వెనకాలే గాలిలోనే నడుచుకుంటూ తీసుకువెళ్ళిన మరు నిమిషం అంటే ఆ ప్రదేశానికి చేరిన తర్వాత అక్కడ తను ఏదైతే ఒక కోరిక గురించి ఎదురు చూస్తూ ఉన్నాడో అలాంటి ఒక విషయం అనేది తన కళ్ళకి కనిపించడం అనేది జరిగిందండి. నిజంగానే మనందరము కూడా అనుకుంటూ ఉంటాం, మనకి ఏదైతే కనుక కోరుకుంటే జరుగుతుందో లేదా అని. అలాంటి ఒక అభయహస్తాన్ని ఈరోజు బాబా మనని తాకి నీ సమస్య ఏంటో చెప్పు తల్లి, నేను తీరుస్తాను అని అంటే మనం చేయకుండా ఎందుకుంటామండి. అందువల్ల ఖచ్చితంగా అడగాలండి బాబాని. బాబాకి చాలామంది అనుకుంటూ ఉంటాం, మన సమస్య తెలియదా బాబా, నీకు తెలియంది ఏముంది అని. అలా కాకుండా చక్కగా నోరు తెరిచి, బాబా నాకు ఈ సమస్య, నేను సంతోషంగా ఉంటే ఇలా సంతోషంగా ఉన్నాను, అంతా మీ వల్లే బాబా అని చెప్పి ఒక ధన్యవాదములు తెలియజేయటం ఇలా చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. నిజంగా మనం ఏదైతే కనుక కోరుకున్నామో అది ఖచ్చితంగా బాబా మన కళ్ళ ముందు తీసుకొచ్చి ఇస్తారండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుంది, ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి గోవుల్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.